రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము. 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 యేసు రక్తమే జయము శిలువ రక్తమే. యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము. 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 యేసు రక్తమే జయము మమ్మలను మిక్కిలిగా
ప్రేమించిన తండ్రి, మరొక పర్యాయుని పాదముల చెంతకు వస్తున్నా ప్రభువా. ఈ మధ్యాహ్నం నీ దివ్య సన్నిధి మాతో ఉంచి, నీ రక్తములోనే జయముంది, నీ రక్తమే మాకు విజయం. యేసు రక్తం, శిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానాన్ని బట్టి ప్రభువా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాటలు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు. నీ బలమైన మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. హస్తాలు పైకి చాపి మనందరం ప్రభువుని మనసారా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పగలిగినంత బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెక్ట్ తగ్గించి మొత్తం తీసి. మే నెలంతా దేవుడు కాపాడి జూన్ మాసంలోనికి ప్రభువు మనల్ని అడుగుపెట్టించారు. ఆయన చేసిన ఉపకారాలు బట్టి, మేలులు బట్టి మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఎల్లప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరలా ఈ నెల బల్లారాధనలో మనందరం పాలుభాగస్తులు అవటానికి దేవుడు కృప చూపించారు. మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవ రాజుల గ్రంథం పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకున్నాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. కొంచెం ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి, ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకోవటానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు.
ప్రజల పాపాల ఫలితం ఎలీషా కాలములో ఆ దేశములో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే ప్రజల పాపములను బట్టి. ఆ కరువు వచ్చిన సందర్భములో ఒక అద్భుతం ఇక్కడ జరిగింది. కరువు వచ్చింది అనే మాట 38వ వచనం మనం చదివితే, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అనగా కరువు కలిగి ఉండెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ టైములో ఎలీషా గారు ఏమన్నారంటే, ప్రవక్తల శిష్యులు అతని సమక్షమును కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గుణమెరగక దాని తీగెలు తెంపి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. కుండలోనికి ఇప్పుడు ఏమొచ్చిందంటే విషం వచ్చింది. పెద్ద కుండ మీద పొయ్యి పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర తయారు చేయమని ఎలీషా ప్రవక్త తెలియపరిచారు. ఒకడు బయటికి వెళ్ళి కూరాకులు ఏరటానికి పొలములోనికి పోయి వెర్రి ద్రాక్షాలు కోసుకొని వచ్చి ఒడినిండా కోసుకొచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. ఇప్పుడు కుండంతా ఏమైపోయిందంటే చేదుగా మారిపోయింది, విషంగా మారిపోయింది. కొంచెం కూర తినటానికి వడ్డించారు. వారు తినటానికి ప్రారంభించగా అక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఎలీషాని పిలిచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేయటం ప్రారంభించారు. అంటే ఆ కూర విషములాగా ఉంది కాబట్టి తినలేకపోయారు. అప్పుడు ఎలీషా గారు ఒక పిండిని తీసుకొని ఆ కొంత తెమ్మని చెప్పి ఆ పిండిని ఆ కుండలో వేయగా ఎలాంటి దోషము లేకుండా పోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన కార్యం ఇక్కడ జరిగింది. పిండిని కొంత తెమ్మన్నాడు. ఆ తెచ్చిన పిండిని కూరలో వేయగా చెప్పండి, వడ్డింపగా ఆ కుండలో ఏ జబ్బు కూడా కనిపింపకపోయాను. ఇప్పుడు ఈ వృత్తాంతాన్ని, ఈ సందర్భాన్ని మనం నిశితంగా పరిశీలన చేస్తే దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వంటకము కంటే లోతైన అర్థం ఏంటయ్యా అంటే, కుండ మానవ జీవితమునకు సాదృశ్యకంగా ఉంది. కుండ మానవ జీవితమునకు సాదృశ్యకంగా ఉంది. మానవునికి ఈ కుండ సాదృశ్యకంగా ఉంది. ఆనాడు విషవంటకముతో నిండిన కుండ ఈరోజు పాపము యొక్క బానిసత్వములో ఉన్న మానవునికి సాదృశ్యకంగా కనబడుతుంది. అంటే పాపములో ఉన్న మానవుడు ప్రపంచ నియమాలకు కూడా ఎలా మారిపోయాడంటే ఒక బానిసగా మారిపోయాడు. ఆ రోజున కుండలో విషమున్నట్లు ఈ రోజున మానవునిలో కూడా పాపము అనే విషము కనబడుతుంది. ఆ కూర కుండలోని విషాన్ని ఎలాగైతే ఎలీషా భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డలారా విరిచివేశాడో, యేసుక్రీస్తు మరణం మన పాప విషాన్ని విరిచివేసింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. యేసయ్య మరణించకపోతే, యేసయ్య రక్తము కార్చకపోతే, ప్రాణం పెట్టకపోతే మనము కూడా మన పాప విషము నుండి మనం విమోచించబడే వాళ్ళము కాదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో అందరూ పాప బంధకాలలో ఉన్నారు. అందుకే పాప బంధకాలలో ఉన్న వారి కోసం సరైన సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములోనికి వచ్చారు. ఆ రోజున సరైన సమయములో పిండి తెమ్మన్నాడు. ఎవరు? అందరనాల సరైన సమయములో పిండి తెమ్మన్నాడు. ఈ రోజున మానవాళ్ళందరూ నశించిపోతూ ఉంటుండగా దేవుడు కూడా సరైన సమయంలోనే ఈ లోకములోనికి వచ్చారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, దేవుడు ఎలా వచ్చాడు? ఇప్పుడు సరైన సమయానికి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులమును కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే. నా యేసయ్య కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? మన కోసమే ఆయన వచ్చారు. ఆ కూర చెడిపోయింది, కూరంతా విషముతో ఉంది. ఎలీషా సరైన సమయానికి పిండి తెమ్మన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పాప బంధకాలలో నుండి మనల్ని విడిపించడానికి తన కుమారుణ్ణి కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఈ లోకములోనికి పంపి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. దేవునికి స్తోత్ర. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట చెప్తున్నాను. కుండ మన జీవితానికి, మానవ జీవితానికి ఎలా ఉందంటే సాదృశ్యకంగా ఉంది. కుండ దేనితో తయారు చేస్తారండి? మట్టితోనే తయారు చేస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కుండను ఎలా మట్టితో తయారు చేస్తారో దేవుడు కూడా మనల్ని మట్టితోనే తయారు చేశాడు. ఈ రోజున కుండగా మనం ఎందుకు పోల్చబడ్డామంటే దేవుడు మనల్ని మట్టితో, మొట్టమొదట మానవుడు ఆదాముని దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎంతో సామర్థ్యము, నైపుణ్యత, నిపుణత కలిగిన కుమ్మరి మన ప్రభు అయిన యేసు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మనందరము ఎవరి చేతి పని అయి ఉన్నాము? దేవుడు మనకి కుమ్మరి, మనందరము ఆయన చేతి పని అయి ఉన్నాం. మేము జిగట మన్ను. దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు తల్లి? జిగట మన్నుతో, మట్టితో దేవుడు మనల్ని తయారు చేశారు. ఆయన పని అయి ఉన్నాము మనందరము. ఇప్పుడు ఈ కుండని అందముగా చేయగలడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ముక్క చెక్కలుగా కూడా ఆయన కుండని పగలగొట్టగలడు. దానికి ముందు ఇర్మియా గ్రంథం 18:6, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా, ఇశ్రాయేలు వారులారా, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మనందరం ఎవరి చేతిలో ఉన్నాం చెప్పండి? దేవుని చేతి. మనందరం ఎవరి పని అయి ఉన్నాము చెప్పండి? దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు చెప్పండి? ఆయన మట్టితో. ఈరోజు కుండ ఎవరు? మనమే. మానవ జీవితమునకు కుండ సాదృశ్యకంగా ఉంది. ఆ రోజున కుండలోనికి విషం వచ్చింది. ఈ రోజున కుండ మానవ జీవితమునకు సాదృశ్యకంగా కనబడుతుంది. అందముగా దాన్ని తయారు చేయగలడు. అలాగే దాన్ని ముక్క చెక్కలుగా కూడా ఆయన పగలగొట్టగలడు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, ఇనప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా నీవు పగలగొట్టెదవు. తయారు చేయగలిగిన వాడు ఆయనే, పగలగొట్టగలిగిన వాడు కూడా ఆయనే. కొన్నిసార్లు సారె మీద ప్రియమైన దేవుని బిడ్డల కుమ్మరి పాత్రను తయారు చేస్తుండగా అది కొన్నిసార్లు విడిపోతుంది. విడిపోయినప్పటికీ మళ్ళా మట్టిని తీసుకొచ్చి మళ్ళా దానికి యుక్తమైన పాత్రగా, ఒక విలువైన పాత్రగా, తనకిష్టం వచ్చిన పాత్రగా నా దేవుడు చేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. విడిపోయిందని విసిరివేసే దేవుడు కాదు. మధ్యలో పాడైపోయిందని ఇక ఇది పనికి రాదు అని వదిలిపెట్టే దేవుడు, పనికి రాని దాన్ని పనికొచ్చే దేవుడుగా చేసే దేవుడు మన దేవుడు. పాడైపోయిన దాన్ని బాగు చేయగలిగిన దేవుడు ఆయన.
ఇది ఎందుకు పనికిరాదురా అని చెప్పిన దానిని కూడా ఇది విలువైన పాత్ర అని చెప్పగలిగిన అట్లుగా చేయగలిగిన దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన కుమ్మరి అంత మంచి కుమ్మరి. మనందరం ఆయన చేతి, మనందరం ఇప్పుడు ఎవరి హస్తాల్లో ఉన్నామంటే దేవుని హస్తాలలో, దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు మనందరినీ తయారు చేశాడు. నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలీషా ఆ దేశమందు క్షేమం కలిగి ఉండగా ఆ ఎలీషా గారి యొక్క ఆశ ఏంటంటే ఆ కుండలోని కూర ద్వారాగా ప్రవక్తల శిష్యుల ఆకలి తీర్చాలని, వారిని సంతోషపరచాలని దైవజనుడైన ఎలీషా యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రవక్త అయిన ఎలీషా మంచి వంటవాడండి. మంచి వంటవాడు ఎవరు? ప్రవక్త అయిన ఎలీషా. నిజమేనా పాస్టర్ గారు? మంచి వంటవాడా ప్రవక్త అయిన ఎలీషా అంటే? ఏలియా ఎలీషాని దేవుని సేవ కోసం పిలిచినప్పుడండి ఏం చేశాడో చెప్పనా? ఎలీషా ఎడ్ల కాడి కర్రతో నిప్పు చేసి తాను దున్నుచున్న ఎడ్లను వధించి వాటి మాంసముతో వంట చేసి జనులకు వడ్డించినట్లుగా బైబిల్ గ్రంథములో స్పష్టంగా కనబడుతుంది. దేవునికి స్తోత్ర. ఎలీషా ప్రవక్త సేవకు రాకమునుపు మంచి వంటవాడు కూడా. మొదటి రాజుల గ్రంథం 19:21. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి గొత్తి నొగల చేత వంట ఎప్పుడు ఎవరు చేశారు? వంట ఎవరు చేశారు చెప్పాలి మీరు? స్వయంగా ఎలీషా గారే వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము. చప్పట్లు కొట్టోసారి ప్రభువుని మహింపరచండి. ఎలీషా అద్భుతంగా వంట చేయగలిగిన వాడు. అందుకే వాళ్ళని వంట చేయమన్నాడు. ఎవరిని? అందరు అనాలా? ప్రవక్తల శిష్యుల్ని. వంట చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా వంట తయారు చేసేటప్పుడు తమ వంట ద్వారాగా ప్రజలు సంతృప్తిగా భోజనం చేయాలనే తలంపుతో ఎంతో రుచికరంగా వారు పదార్థాలు ఏం చేస్తారు? తయారు చేస్తారు. నేను చేసే వంట ద్వారాగా ప్రజలందరూ తృప్తిగా భుజించాలి, నా వంటలు రుచికరంగా ఉండాలని ఆలోచనతోనే, ఆశతోనే భోజనాలు చక్కగా రుచికరంగా ఉండేటట్లుగా పదార్థాలు తయారు చేస్తారు. ఒక అద్భుతమైన విషయం చెప్పనా? దేవుని ఉద్దేశం కూడా అదే మన పట్ల, ఈ కుండ తయారు చేయటం పట్ల. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. తన స్వరూపమందు తన పోలిక చొప్పున అనండి ఒకసారి. తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన బిడ్డలను దేవుడు తయారు. వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలనే దేవుని ఆలోచన. ఆనాడు ఎలీషా ఆలోచన కూడా ప్రవక్తల శిష్యులు సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వారు ఆకలి తీరా భోజనము చేయాలనే దైవజనుడి ఆలోచన. ఈరోజు తండ్రి ఆలోచన కూడా మన పట్ల అలాగే ఉంది. అందుకే ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, అంటే తన పిల్లల పట్ల ఎంత ఆశ అండి ఆయనకి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవరాశిని జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. నిజంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సంతృప్తికరంగా ఉండాలని, వారు ఫలించాలని, అభివృద్ధి పొందాలని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని దేవుడు పరమ కొమ్మరుగా ఉండి తయారు చేసుకున్నాడు. ఒక మాట మీకు చెప్తా వినండి. ఏదేను తోటలో ఉన్నంత వరకు కొండలోని రుచికరమైన కూర మాదిరిగా ఉన్నాడు మానవుడు. అవునండి, ఏ తోటలో ఉన్నంత వరకు? ఏదైనా తోటలో ఉన్నంత వరకు కొండలోని రుచికరమైన కూర మాదిరిగా ఉన్నాడు మానవుడు. ఏ పాపము చెయ్యని వాడిగా ఉన్నాడు, పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఏ తోటలో? ప్రియమైన దేవుని అప్పుడు దేవుడు వెరీ గుడ్ అన్నాడు. 6 దినముల సృష్టిలో మానవుడు ఉన్నాడు. 6 దినముల సృష్టిని దేవుడు తన నోటి మాట చేత దేవుడు కలగజేశాడు. ఆదికాండం 1:31 దేవుడు తాను చేసిన యావత్తును, చెప్పండి, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అనండి చాలా అనండి చాలా చాలా మంచిదిగా ఉండెను అన్న దానిలో మానవుడు కూడా ఉన్నాడా? అండ్రేమా సృష్టి ఉంది, మానవుడు కూడా వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచివాడిగా ఉన్నావు, ఇది మంచిదే అన్నాడు దేవుడు మొట్టమొదటి మానవుడిని. అంటే అప్పటికి పాపం ఇంకా
పాపం ఇంకా ఎంటర్ అవ్వలేదు. మానవుడు పర్ఫెక్ట్గా పరిపూర్ణుడిగానే ఉన్నాడు. అందుకే దేవుడు వెరీ గుడ్ అన్నాడు. ఇది చాలా తాను చేసిన యావత్తు 6 దినాల సృష్టిలో 6వ రోజు మానవుడిని చేశాడు. 6వ రోజు మానవుడిని చేశాడు. తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా కనబడింది. ఆ తర్వాతే అపవాది వలన, సాతాను వలన పాపము మానవుల్లోనికి పాపము ప్రవేశించింది. పాప ప్రభావం వలన మానవుడు దేవునికి అవిధేయత చూపించాడు. అప్పుడే మనిషి హృదయం పాడైపోయింది. సృష్టి అంతటి మీదకి విష ప్రభావం వచ్చేసింది. దేవుడు ఇకపై తన సృష్టిని ప్రోత్సహించలేడు కాబట్టి అతడు ఏదేను వనము నుండి ఆదాము అవ్వల్ని దేవుడు తరిమేశాడు. ఇప్పుడు కుండ అనే మానవుల్లోనికి ఏమొచ్చిందంటే మరణం. కుండ అనే మానవుల్లోనికి విషం వచ్చింది. ఏ తోటలో? ఎవరి వలన? అపవాది సర్పము కుయుక్తి రూపములో ఏదేను తోటలో ప్రవేశించి. అంతకుముందు పాపము లేని వారిగా ఉన్నారు, పరిపూర్ణులుగా ఉన్నారు. ఏ పాపము వారు ఎరగలేదు. కానీ సాతాను అపవాది వలన పాపము ప్రవేశించింది. ఇప్పుడు కుండ అనే మానవుల్లోనికి ఏమొచ్చింది? కుండ అనే మానవుల్లోకి ఏమొచ్చింది? మరణం, పాపం, విషం ఈ కుండ అనే మానవుల్లోనికి వచ్చేసింది. 4:39 అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? కోరాకులు ఏరటానికి పోయి. ఎక్కడికి వెళ్ళాడంటే పొలములోనికి వెళ్ళాడు. పొలము లోకమునకు సాదృశ్యం అనండి. ఆశతో, సంతృప్తితో వాళ్ళకి భోజనం చెయ్యాలి అని ఆశపడ్డాడండి ఎలీషా గారు. చెప్పాడు ఆ మాట. వెంటనే ఒకడు కోరాకులు ఏరటానికి పొలములోకి వెళ్ళాడు. పొలము దేనికి సాదృశ్యం అంటే లోకానికి. మత్తయి సువార్త 13:24 ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుణ్ణి పోలియున్నది. అనగా పొలము దేనికి సంబంధించిందంటే లోకానికి సాదృశ్యం. పొలము ఒడమడిన లోకములో కోరాకులు ఎక్కడ దొరకటం లేదు. ఎందుకని లోకంలో దొరకట్లేదు కోరాకులు అంటే లోకమంతా పాపముతో నిండిపోయింది. లోకములోనికి పాప ప్రభావం వచ్చేసింది. ఆదామవ్వలు ఏదైనా వనములో చేసిన పాపము ప్రపంచాన్ని ఆక్రమించేసింది. నానాటికి పాప ప్రభావం వలన లోకం అధ్వానంగా తయారైపోయింది. మనందరికీ తెలుసుగా లోకములో ఉన్నదంతా మొత్తం టోటల్ లోకం గురించి చెప్పాడు ఆయన. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. అంటే ఇప్పుడు లోకములో మంచిదంటూ ఏది? అందుకే ఆడు పొలం అనే లోకంలోకి వెళ్తే ఆడికి కోరాకులు దొరకల. ఇప్పుడు మనం కూడా లోకంలోకి వెళ్తే మనకేం దొరకదు? లోకంలోకి వెళ్తే మంచి అన్నది మనకేది దొరకదు. మంచి అన్నది లోకంలో మనం ఏమీ కనుగొనలేం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, లోకములో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశయు, జీవపు. మీరు కూడా లోకంలో ఎంత ఎతికినా మంచితనం అనేది ఎక్కడ మనకి ఈ రోజున కనబడట్లేదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం చదివితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అందరు అన్నారు, కొందరు ఎవరైనా ఉన్నారన్నాడు దేవుడు అక్కడ? అందరూ అన్నాడు కానీ కొందరు ఉన్నారని దేవుడు ఎక్కడ? అందరూ పాపము చేసి. అంటే లోకములో ఉన్న అందరిలోకి ఏమొచ్చింది నాన్న? ఇప్పుడు లోకములో మంచి అన్నది ఏది? అందుకే ఆడు పొలంలోకి వెళ్తే ఆడికి కోరాకులు కనబడలా, వెర్రి ద్రాక్షలు కనబడ్డాయి. ఏమండి, పొలంలోకి వెళ్తే కోరాకులు కనబడాలి, కానీ కోరాకులు కనుగొనక ఏం కనుగొన్నాడు? వెర్రి ద్రాక్షలు. పొలం అనగా లోకం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కోరాకులు ఏరుటకు పొలములోకి పోయి ప్రవక్తల శిష్యులకు మంచి కూర చేయడానికి ఎలీషా ఏమి కోరుకున్నాడంటే కోరాకులను కోరుకున్నాడు. అనండి, ఏం కోరుకున్నాడు? దైవజనుడైన ఎలీషాకి ఎప్పుడు కూడా మంచి భోజనం పెట్టాలని ఆయనకి ఆశ, ఆలోచన. దైవజనుడు ఎప్పుడు కూడా మంచి భోజనం పెట్టాలని ఆశపడతాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యేసు ప్రభు కూడా తన శిష్యుల్ని ఎంతగానో ప్రేమించారండి. ప్రేమించి పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకి రుచికరమైన భోజనం పెట్టాడు యేసయ్య. ఏ భోజనం? యోహాను సువార్త 21:12 యేసు రండి. 21:12 యేసు రండి భోజనము చేయుడని వారితో యేసు వచ్చి ఆ రొట్టెయు చేపలను కూడా తీసుకొని వారికి పంచి పెట్టారు. అంటే ఎప్పుడూ కూడా తన పిల్లలకి ఏం పెట్టాలని ఆయనకి ఆశ? మంచి భోజనం పెట్టాలని. ఎలీషా కూడా ఆయన దగ్గర ఉన్న శిష్యులకు ఏం పెట్టాలని? మంచి భోజనం పెట్టాలని. మన ప్రభుకు కూడా తన శిష్యులకి ఏం పెట్టాలని? ఏ దైవజనుడైనా మంచి భోజనం తన పిల్లలకి పెట్టాలని ఆశపడతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. ఒక మాట మీకు చెప్పనా? పాపము ఈ లోకములోనికి రావడానికి ముందు మానవులకు మానవులకు, జంతువులకు, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు అనగా కోరాకులు చక్కని రుచికరమైన ఆహారముగా ఉన్నాయమ్మా. ఆదికాండం 1:29 దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికి. మానవులకు కావలసిన ఆహారాన్ని మానవులకి ఇచ్చాడు, జంతువులకి, పక్షులకి, జీవులకి కావలసిన ఆహారము కూడా దేవుడు వాటికి ఇచ్చాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇచ్చాడా? ఇవ్వలేదండి. మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు, తయారు చేసుకున్నాడు. మనకేం కావాలో మంచి ఆహార పదార్థాలు అన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. జంతువులు కూడా, పక్షులకు కూడా ఇచ్చాడు, సమస్త జీవులకు ఇచ్చాడు. అవి మీకు ఆహారమగును. ఎలీషా కూడా, బాబు మీరు మంచి కూర మీరు చక్కగా తినాలి, కరువులో ఉన్నాం, పొలంలోకి వెళ్ళి కూరాకులు ఏరికి రండి అని పంపించాడు. కానీ ఆ సేవకుడు ఆ పొలంలో ఏ మంచి కూరాకులను కూడా కనుగొనలేకపోయాడు. మంచి కూరాకులు ఏమీ లేవు, అన్నీ కూడా చేదు కూరాకులే. అందరూ అనండి. ఐగుప్తులో కూడా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ కూరలు తిన్నారు? మంచి కూరలు తిన్నారా? నిర్గమాకాండం 12:8 ఆ రాత్రియే చేదు కూరలతో. అలనాడు ఐగుప్తిలో వాళ్ళు ఏ కూరలు తిన్నారు చెప్పండి? చేదు కూరలతో తినవలను. లోకము ఐగుప్తు అనేది లోకం. ఐగుప్తులో నీకు దొరికేది మంచి కూరాకులు దొరకవు. ఐగుప్తు అనే లోకములో నీకు మంచి కూరగాయలు దొరకవు. ఐగుప్తు అనే లోకములో నీకు మంచి అనేది ఏది దొరకదు. ఐగుప్తు అనే లోకములో నీకు దొరికేది చేదు కూరలే, విషముతో నిండిన కూరలే, వెర్రి ద్రాక్షాలే నీకు దొరుకుతాయి. లోకమంతా పాప ప్రభావంతో నిండిపోయింది. లోకములో మంచి అన్నది ఏది లేదు. ఆనాడు ఐగుప్తిలో కూడా వారు ఏ కూరలు తిన్నారంట? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకాశలకు, లోకానికి ఐగుప్తి సాదృశ్యకంగా కనబడుతుంది. దేవునికి స్తోత్ర. లోకమన ఐగుప్తులో తమ జీవితాలు ఎంత చేదుగా ఉన్నవి గుర్తు చేసుకుంటూ ఇక నుండి వారి జీవితంలో కారణం పాప ప్రభావం వల్ల లోకములో ఎక్కడ దేవుడు చేదు కూరాకులు తీసివేసి మంచి కూరాకులు అనగా మధురమైన మన్నాను దేవుడు వారికి ఎప్పుడైతే వారికి తినిపింపజేసిన నిరీక్షణతో ఇశ్రాయేలులందరూ కూడా చేదు కూరలు తినేవారండి. అక్కడ దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిజమైన కూరాకు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో వాళ్ళ జీవితాల్లో మంచి కూరాకులు. దానికి సాదృశ్యం ఏంటంటే దైవ దీవెనలు దేవుడు వారి జీవితాల్లో కుమ్మరిస్తాడు. చూసాం కదా, ఐగుప్తులో మనం ఏ కూరలు తిన్నారు వాళ్ళు అంటే లోకములో. చెప్పండి, మంచి కూరాకులు ఎక్కడ మనకు
కనబడవు. మంచితనం అనేది ఎక్కడా కనబడదు. లోకమంతా పాపముతో నిండిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఒకడు పొలములోనికి పోయి కూరాకులు ఏరటానికి పోయి ఏం జరిగిందండి అక్కడ చదవండి. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఓడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. స్టెప్ బై స్టెప్ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంచి కూరాకులు ఏరటానికి వెళ్ళినోడు దాని గుణమెరగక వెర్రి ద్రాక్షాలు తెంపి ఒడి నిండా కోసుకొచ్చి తరిగి ఎక్కడేసాడమ్మా? కూర కుండలో వేశాడు. సేవకుడు ఏ మంచి కూరాకుల్ని కనుగొనలేదు, కానీ ఒక ప్రమాదకరమైన వెర్రి ద్రాక్షను కనుగొన్నాడు. అనండి, ఒక ప్రమాదకరమైన కనుగొన్నాడు. దేవునికి స్తోత్ర. వాస్తవాలు చూడలేని వారు, సత్యాన్ని గ్రహించలేని వారు, సత్యాన్ని అర్థం చేసుకోలేని వారందరూ కూడా వెర్రివారు అని చెప్పిన గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం. ఏ ద్రాక్షాలంటవి? అందరూ అనండి. ఈరోజు లోకములో ఏ ద్రాక్షాలు ఉన్నాయి? అందరూ అనండి. వెర్రి ద్రాక్ష. గుణమెర్రగక తరిగి కొండలో వేస్తే కొండ ఏమైంది? కొండలో కూరంత ఏమైంది? విషముగా మారిపోయింది, చేదుగా. ఈరోజు చాలామంది కొండల్లోనికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది చాలామంది కొండల్లోనికి విషం? వెర్రితనముగా, వెర్రివారుగా మనం ప్రవర్తించటం వల్ల మన కొండలోనికి ఏమొచ్చిందంటే విషం వచ్చింది. వెర్రివారు ఎవరో ఒక 4 మాటలు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనం. వెర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తలువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడిదవు. నిన్ను తప్పించువాడెవడును లేక. అంటే సత్యమును చూడలేని వారందరూ ఎవరండి? వెర్రివారే. వెర్రివారిని గురించి బైబిల్ చెప్తుంది, వారు గుడ్డివారంట. వెర్రివారు ఎవరండి? గుడ్డివారు. అంటే సాతాను వారి మనోనేత్రాలు ఏం చేసింది తల్లి? సాతాను వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది గనుక సత్యాన్ని వారు చూడలేక, మంచి ద్రాక్షాలను వారు కనుగొనలేక వెర్రివారుగా ఊరిలో ఉన్న హానికరమైనవి అనేకమైన వెర్రి కోరికల్లో చిక్కబడి, అలాంటి కోరికలు ఈ రోజున మనుషుల్ని సమూల నాశనం చేస్తున్నాయి. మనుషుల్ని విధ్వంసములోనికి, వినాశనములోనికి ఆ చెడు కోరికలన్నీ కూడా ఈ రోజున ముంచి వేసేస్తున్నాయి. గుడ్డివాడు చీకటిలో తడువులాడుతున్నట్లుగా వెర్రివారు చేసే పనులు అభివృద్ధి చెందరండి. వాళ్ళు రోజుకి ఇతరులు వారిని బాధిస్తారు, దోచుకుంటారు. వెర్రి వారిని రక్షించేవాడు ఎవరు లేకపోవుదురు అని రాశాడండి. వెర్రివారు చేసే పని ఏంటంటే మంచి ద్రాక్షాలు కనుగొనలేరు, సత్యాన్ని గ్రహించలేరు, సత్యాన్ని చూడలేరు. అందుకే ఊరిలో హానికరమైన వెర్రి కోరికల్లో వారు చిక్కబడి దాని గుణమెరగక, అందరనండి, ఒడి నిండా కోసుకొచ్చి తరిగి ఎక్కడేశారంటే కొండలో. మొదటి మాట వెర్రివారు, గుడ్డివారు అనండి. రెండవది ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు. రెండవది వెర్రివారు ఎవరంటే బుద్ధి లేనివారండి. మొదటిది వెర్రివారు ఎవరంటేనమ్మా గుడ్డివారు తల్లి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు ఏం చేసింది తల్లి? అందుకే చాలామంది మంచిని కనుగొనలేకపోతున్నారు. చెడును కోసుకొని ఒడిలో కొండలో వేసుకుంటున్నారు, విషంగా మారిపోతున్నారు, పాపముగా మారిపోతున్నారు. పాప ప్రభావం వారిని వెంటాడుతుంది. రెండవది వెర్రివారు ఎవరంటేనమ్మా బుద్ధిహీనులు తల్లి, బుద్ధిహీనులు. బైబిల్ చెప్తుంది వారు వెర్రివారు. మూడవ వెర్రివారు ఎవరో చెప్పనా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. వివేచించుటకును
పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకు భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకున్న మనస్సు నిలిపిది. వెర్రివారు మూడవది భక్తిహీనులు. మొదటిది వెర్రివారు గుడ్డివారు, రెండవది వెర్రివారు బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు. మూడవది వెర్రివారు ఎవరంటే భక్తిహీనులు. మీకు ఒక మాట చెప్తా వినండి. వెర్రితనము బుద్ధిహీనతకు దారి తీయగా బుద్ధిహీనత భక్తిహీనతకు దారి తీస్తుంది. నాతో పాటు అనండి ఈ మాట. వెర్రితనము బుద్ధిహీనతకు దారి తీయగా బుద్ధిహీనత భక్తిహీనతకి ఏం చేస్తుందంటే, ఇప్పుడు వెర్రివారు గుడ్డివారు, వెర్రివారు బుద్ధి లేనివారు, వెర్రివారు భక్తిహీనులు. నాలుగవ వెర్రివారు ఎవరో చెప్పనా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనము అనగా చెడుతనము. అనండి తల్లి, వెర్రితనము అనగా చెడుతనం. ఇప్పుడు వెర్రి ద్రాక్షలు మరణాన్ని జీవితములోనికి తెచ్చేసినాయి. గుడ్డితనము వలన, బుద్ధి లేనితనము వలన, భక్తిహీనత వలన చెడుతనము అనే వెర్రి ద్రాక్షలు కొండలోనికి అనాలా వచ్చేసింది. ఇప్పుడు కొండలో ఉన్న కూర ఎలా మారిపోయింది? అందరు అనాల. కూరాకులు బ్రతులుగా ఏ వేరుకున్నాడు వెళ్ళి? ఏం తెచ్చాడు వెళ్ళి? తెచ్చి ఎక్కడేసాడు? కుండలో కూర. ఇప్పుడు ఏమైంది? తినటానికి వడ్డింపగా చేదుగా ఉంది. దైవజనుడా, కుండలో మనం కూడా ఈరోజు గుడ్డివారిగానే ఉండి, మనం కూడా ఈరోజు బుద్ధి లేని వారిగానే ఉండి, మనం కూడా ఈరోజు భక్తిహీనులుగానే ఉండి, మనం కూడా ఈ రోజున చెడుతనములోనే ఉండి చాలా వెర్రి ద్రాక్షలు తీసుకొచ్చి ఈ కుండ అనే మానవుని హృదయములో వేసేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కుండ అనే మానవుని హృదయములో ఆ వెర్రి ద్రాక్షలు వేసేస్తున్నారో, ఈ కుండలోనికి ఇప్పుడు ఏమొచ్చి చేరిపోయిందంటే విషం వచ్చి చేరిపోయింది. అందుకే రోమేలికి రాసిన పత్రిక 6:23 అన్నారు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం. అనండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం. ఈ లోకంలో వెర్రి ద్రాక్షలు లోకములో ప్రతి చోట పెరిగిపోతున్నాయమ్మా. ఈ లోకంలో ఎక్కడ చూసినా వెర్రి ద్రాక్షలే కనబడుతున్నాయి. తల్లి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఈ లోకంలో ఎక్కడ చూసినా వెర్రి ద్రాక్షలే ప్రతి చోట పెరిగిపోతున్నాయి. గుణమెరగక తీసుకొచ్చి కుండలో వేసుకుంటే పాపము వలన వచ్చు జీతం మరణం. ఏనాడైతే కోరాకులకు బదులుగా వెర్రి ద్రాక్షలు ఉండుట వలన, పాపం ఉండుట వలన దేవుడు వారి జీవితంలో లేకుండా పోయాడు. యెషయా 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయును గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపములు ఆయన ముఖాన్ని ఏం చేసినాయి? వెర్రి ద్రాక్షలు మనలో ఉండటం వల్ల ఆయన మన జీవితంలో లేడు. వెర్రి ద్రాక్షలు మన జీవితంలో ఉండటం వల్ల ఆయన మనలో లేడు. ఇప్పుడు మన పాపములు ఆయన ముఖమును ఏం చేసినాయి? దేవుడు తన ముఖాన్ని ఎందుకు మరుగుపరుచుకున్నాడు చెప్పండి? మనలో ఏముంది? పాపం ఉంది. మనలో పాపం ఉంది కాబట్టి మనం ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాం. ఆయన కూడా తన ముఖాన్ని ఏం చేశాడు? మరుగు చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ హృదయం అనే ఆ కుండలో విషం ఉందేమో. నీ హృదయం అనే కుండలోనికి విషం రావటానికి గల కారణం వెర్రి ద్రాక్షలు గుణమెరగక కోసి కుండలో వేసుకున్నావేమో. అది గుడ్డితనమా? అది బుద్ధిహీనత? అది భక్తిహీనత? అది చెడుతనమా? ఈ మధ్యాహ్నం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రి ద్రాక్షలు లోపలికి చేరిపోయినాయి. అంతరంగమంతా చేదుగా మారిపోయింది.
వెర్రి ద్రాక్షలు లోపలికి చేరిపోయినాయి, అంతరంగమంతా చేదుగా మారిపోయింది. ఇప్పుడు ఎవరు దీన్ని శుభ్రం చేస్తారు? ఎవరు దీనిలో ఏ జబ్బు కనిపించకుండా చేస్తారు? ఎవరు దీన్ని బాగు చేస్తారు? ఎవరు ఆ విషయాన్ని విరిచివేయగలరు? ఈరోజు నీ కుండలో విషం ఉందా? తెలుగులో విషం అన్నారు కానండి, ఇంగ్లీషులో మరణం అన్నారండి. అనండి, తెలుగులో ఇప్పుడు మనం ఏం చదివామంటే దైవజనుడా కుండలో విషం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఆ విషం అన్న దగ్గర డెత్ అని రాశారండి. డెత్ అంటే కుండలోకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. పాపము వలన వచ్చు జీతం ఎన్నో మరణం, ఎన్నో మరణం. ప్రతి మానవుల్లో ఇప్పుడు ఈ రెండో మరణం ఉంది. ఈ ప్రతి మానవుల్లో విషం ఉంది. ప్రతి మానవుని యొక్క కుండలో ఏముందనా? ప్రతి మానవుని కొండలో ఈ రోజున మరణం ఉంది. దేవునికి స్తోత్ర. ఆ విషమన్న దగ్గర డెత్ ఇన్ ద పాట్ అని రాశారు. కొండలో మరణం ఉంది, కొండలో మరణం ఉంది. వెర్రి ద్రాక్షలే మరణము జీవితములోనికి తీసుకొచ్చినాయి. ఈ రోజున ఏ వెర్రి ద్రాక్షలు నీలో ఉన్నాయి? త్రాగుడు అనేది ఒక వెర్రి ద్రాక్ష, సిగరెట్టు అనేది ఒక వెర్రి ద్రాక్ష, పేకాట అనేది ఒక వెర్రి ద్రాక్ష, గంజాయి అనేది ఒక వెర్రి ద్రాక్ష, జోదము అనేది ఒక వెర్రి ద్రాక్ష, వ్యభిచారం అనేది ఒక వెర్రి ద్రాక్ష, సినిమాలు సీరియల్ అనేది ఒక వెర్రి ద్రాక్ష, బూతులు సరసక్తులు అబద్ధాలు అనేది ఒక వెర్రి ద్రాక్ష, కామ వికార శాస్త్రాలు అని ఒక వెర్రి ద్రాక్ష. ఆ వెర్రి ద్రాక్షలు నీ లోపలికి చేరితే, నీ హృదయం అనే కొండలోనికి, మానవ జీవితంలోనికి చేరితే అంతరంగమంతా చేదుగాను విషముగా మారిపోయి ఆఖరికి అవి మరణమునకు దారి తీస్తున్నాయి. దైవజనుడా, కుండలో నీ కుండలో విషం ఉన్నదని మరణించక మునిపే ఎరుగుదువుగాక, బ్రతికుండగానే ఎరుగుదువుగాక ఏముందని. చాలామంది గుణమెరగక వెర్రి ద్రాక్షలు తీసుకొచ్చి కొండలో వేసేసుకున్నారు, కొండలో వేసేసుకున్నారు. అందుకే కదా మార్కు సువార్త 7:21 13 రకాల చెడ్డ ఉన్నాయంట హృదయంలో. ఎక్కడమ్మా? 7:21 చదవండి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని ఏం చేస్తున్నాయంటే, పాపము అనేది విషము లాంటిది. నీ హృదయం అనే కొండలో ఎన్నున్నాయి ఒక్కసారి గమనించు. తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, 7:21 13 రకాల చెడ్డవి రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వెర్రి ద్రాక్ష లోపలికి రావటం వల్ల హృదయం పాడైపోయింది, అంతరంగం చేదుగా మారిపోయింది. పాపం అనేది విషము లాంటిది. పాపం అనేది అందుకేనంటండి, పాప ప్రభావం వలన అందరూ చనిపోయిన స్థితిలోనే ఉన్నారంట. ఏ స్థితిలో? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారే. దేని చేత చచ్చిపోయారంట మానవుడు? పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అనేకుల జీవితాల విష ప్రభావం వలన మరణ స్థితికి చేరిపోయినాయి. మనమంటే ఈరోజు మారు మనసు పొంది రక్షణ పొందాం. ఇంకా ఎంతోమంది జీవితాలు మరణకరమైన ఆ విషపూరితమైన జీవితాలలో చాలామంది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా కనబడుతున్నారండి, కనబడుతున్నారు. కోరకొండలో విషము ప్రవక్తల శిష్యులు కనిపెట్టినట్లుగా మనం కూడా కనిపెట్టుదుముగాక. చేతులతో సారి స్తోత్రం చెప్పండి. ఏమైనా వెర్రి ద్రాక్షాలు మీ కొండలో వేసుకున్నారా తల్లి? యవనస్తుడా, ఏమైనా తమ్ముడు, ఏమైనా చెల్లి, వెర్రి ద్రాక్షాలు ఏమైనా నీ కొండలో వేసుకున్నావా? అది ఎలా మారిపోద్ది చెప్పాలా? విషయంగా మరి ఆఖరికి ఆ విషయం నిన్ను దేనికి దారితీస్తుంది? మరణానికి. అది విషంగా మారి నువ్వు మరణించక మునిపే ఈ కొండలో విషయం ఉందని నువ్వు గుర్తెరుగుదువుగాక.
కోరకొండలోని విషమును కనిపెట్టిన ప్రవక్తల శిష్యులు, అవునా, కనిపెట్టారా? తినుటకు వారు వడ్డింపగా శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కేకలు వేసి దానిని తినక తినేశారా? తినలేదా? ఎందుకు తినలేదు నాన్న? అది ఆల్రెడీ విషముతో నిండిపోయిందని వాళ్ళు కనిపెట్టారు. కొండలో విషం ఉందని ఎలా కనిపెట్టాలి? మనం కూడా ఎలా కనిపెట్టాలంటే, దేవుని వాక్యం ద్వారాగా పెంచబడితే మనం కూడా కనిపెడతాం ఎక్కడ విషం ఉందని. ఆనాడు ప్రవక్తల శిష్యులు వాక్యం ద్వారాగా పెంచబడ్డారు కాబట్టి వెంటనే కోరకొండలో ఉన్న విషయాన్ని వెంటనే కనిపెట్టేశారు. దైవజనుడు ఆ కొండలో తినక మానేశారు. తినలేదండి వాళ్ళు. వెంటనే ఎలీషాకి ఫిర్యాదు చేశారు, ఎలీషాకి చెప్పారు. కానీ ఆ దినాల్లో పాప ప్రభావం వలన అనేకులు ఆ విషపు కూరలను తినుచు మరణం పాలవుతున్నారండి. హల్లెలూయా. జలుబు చేసిన వ్యక్తికి రుచి ఎలాగూ తెలియదో, పాపముతో పట్టబడిన వ్యక్తులు కూడా మంచేదో చెడేదో అలాగే. జలుబు చేసిన వ్యక్తికి కొన్నిసార్లు రుచికరమైన పదార్థాలు పెట్టినా ఏం తెలియదు, రుచి తెలియదు. ఏబు గ్రంథం 12:11, అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. అంగిలి అంటే ఏంటి? అంగిలి అంటే ఏంటి? నాలుక. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి. ఆనాడు జలుబు చేసిన వ్యక్తికి రుచి ఎలాగూ తెలియదో, పాపముతో పట్టబడిన వ్యక్తులు కూడా మంచేదో చెడేదో వారి నాలుకలకు తెలియదు. వారి నాలుకలకు వాక్యము యొక్క రుచి తెలియదు. అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. వాళ్ళు వాక్యములో పెంచబడ్డారు కాబట్టి ఆ కొండలో విషముందని వారు గుర్తెరిగారు. నీవు కూడా ఆధ్యాత్మికంగా పెంచబడితే నీ హృదయములో ఏ విషయముందో, నీ హృదయములో ఏ చెడుందో, నీ హృదయములో ఏ పాపముందో నువ్వు కనిపెట్టి దాని నుండి బయటకు రావడానికి అవకాశం ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అదే కంటిన్యూషన్ అయితే రేపు మనం మరణానికి చెప్పండి తింటే మనం చచ్చిపోతాం కదండి. అందే వాళ్ళు తినక మానేది. ఆల్రెడీ మానవ జీవితంలోకి విషం వచ్చేసింది. అనండి. ఈ విషయానికి విరుగుడు ఉంటే మనిషి బ్రతుకుతాడు, విరుగుడు లేకపోతే మనిషి అనాలా. ఈ విషయానికి విరుగుడు ఉంటే మనిషి బ్రతుకుతాడు, విరుగుడు లేకపోతే మనిషి. కామెర్లు వచ్చిందండి ఎవరికైనా, అది రోజు రోజుకి ఆ కామెర్లు ఏమవుతుంది, దాన్ని ముదిరిపోద్ది. ఈ లోపల ఆ కామెర్ల యొక్క విషం విరిచివేయటానికి వెంటనే దానికి ఏం వేయాలంటే మందు వేయాలి. ఒకవేళ ఆలస్యం చేసినా, దాని పట్ల ఒకవేళ అశ్రద్ధ చూపించినా, నిర్లక్ష్యం చేసిన ఆ వ్యక్తి మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే చాలామంది అలా పచ్చ కామెర్లు వచ్చి సరైన టైంలో ట్రీట్మెంట్ లేక మందు పడక చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. మానవ జీవితంలోనికి కొండలోనికి ఎప్పుడో విషం వచ్చేసిందండి. ఆ విష ప్రభావం ఎప్పుడూ మనిషిని వెంటాడుతూనే ఉంది. కానీ దీని విరుగుడు లేకపోతే మనిషి రెండవ మరణానికి వెళ్ళిపోతాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఈ పాపం అనే విషయాన్ని విరిచివేసి మరలా మనల్ని బాగు చేయాలని, మనల్ని నిలబెట్టాలని, మరణానికి దారి తీయకుండా ఉండాలని అమితమైన ప్రేమ చూపించిన ఒకే ఒక వ్యక్తి నజరేయుడైన యేసు. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కోరకొండలో విషయం ఉందని ప్రవక్తల శిష్యులు ముందుగానే ఏం చేశారు తల్లి? కనిపెట్టారు. కోరకొండలోని ఇతర పదార్థాలను కూడా విషమయము చేసిన వెర్రి ద్రాక్ష తీగలు, అంటే ఇతర పదార్థాలను కూడా విషమయం చేసేసినాయండి. ఏ ద్రాక్ష తీగలు? వెర్రి ద్రాక్ష తీగలు. అంటే వెర్రి ద్రాక్షలు వేశారు, దీనికి ముందు ఇంకా కొన్ని వేస్తారు కమ్మ సరుకులు. ఏం తయారవ్వాలంటే
కోరతాయిలండి. ఈ వెర్రి ద్రాక్ష తీగల వల్ల ఇతర పదార్థాలు కూడా ఏమైపోయినాయి? విషమైపోయినాయి. ఇప్పుడు చూడండి, కొండ నిండా పాలు ఉన్నాయి, ఒక్క విషపు చుక్క వేసావు, ఏమైంది? కొండ నిండా పాలు ఉన్నాయి, ఒక్క విషపు చుక్క వేసావు, కొండలో ఉన్న పాలన్నీ విషమైపోయింది. మానవ జీవితంలో కూడా దేవుడిదే చెప్తున్నాడు. మనిషి అంతా నేను బాగున్నాను, నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేనంతా మంచిగానే ఉన్నానని మనం అనుకుంటున్నాం. కానీ మనలో ఉన్న చిన్న పాపమే మన జీవితం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. ఒక్క విషపు చుక్క కొండలోని పాలల్లో పడినప్పుడు ఆ పాలన్నీ ఎలా విషంగా మారిపోతున్నాయో, ఒక్క చిన్న పాపము మన జీవితంలో మన కొండలోనికి వస్తేనమ్మా మన జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను అంతా పర్ఫెక్ట్గానే ఉన్నానండి. ఒక్క అబద్ధమేనండి. నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నానండి, అప్పుడప్పుడు నోటమ్మట కొంచెంగా బూతులు మాట్లాడుతున్నానండి. నేను అంతా పర్ఫెక్ట్గానే ఉన్నానండి, చిన్న కోపం తప్ప ఏమీ లేదండి. అంతా పర్ఫెక్ట్గానే ఉన్నానండి, చిన్న అసూయ తప్ప నాలో ఏమీ లేదండి. అంతా పర్ఫెక్ట్గానే ఉన్నానండి. ఆ ఒక్కటేనండి అంట. నేను అడుగుతున్నాను, ఆ ఒక్కటే మన జీవితాన్ని, పాపానికి చిన్న పాపము పెద్ద పాపం లేదండి. పాపమునకు చిన్న పాపం పెద్ద పాపం లేదు. పాపం ఏదైనా పాపమే. దేవునికి స్తోత్ర. మంచి పిండిలోనికి పులిసిన పిండి ఒక్క చుక్కేస్తే మంచి పిండి అంతా పులిసిపోతుంది. మన జీవితంలో మనం ఎంత పర్ఫెక్ట్ అయినా, మనం ఎంత మంచివారిగా ఉన్నా, చిన్న పాపం మనలోనికి ఎంటర్ అయితే చిన్న అగ్గిపుల్ల అడివంతయు తగలపెట్టినట్లుగా చిన్న పాపమే మన సర్వమాలిన్యానికి చిచ్చు పెడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కోరకొండలో ఇతర పదార్థాలన్నీ వెర్రి ద్రాక్ష తీగల వల్ల విషమయమైపోయినాయి. నీలో మంచి ఎంతున్నా చిన్న చెడు నీలోకి ఎంటర్ అయితే నీలో మంచి అంతటికి కూడా అవి కూడా విషమయముగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ చిన్న పాపము మనలోనికి రాకుండా చూసుకుందుము గాక. నమ్మిన వారి చేతులతో సారి స్తోత్రం చెప్పండి. ఆల్ పర్ఫెక్ట్, నేను మొత్తం పూర్తిగా పర్ఫెక్ట్గా మంచిగా ఉన్నాను అని దేవుని దగ్గర మనం సాక్ష్యం పొందుదుము గాక. అందుకే చిన్న రిమార్క్, డ్యామేజ్, ముడత, మచ్చ, డాగు లేకుండా ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్క విషపు చుక్క చాలు మొత్తం పాలన్నీ విషమయమైపోవటానికి. ఒక్క పులిసిన పిండి ఒక్క చుక్క చాలు మొత్తం పిండంతా పాడైపోవటానికి. అమ్మా, మానవ హృదయం ఈ రోజున అలాగే పాడైపోతుంది. మానవ జీవితం అలాగే పాడైపోతుంది. మానవ బ్రతుకు ఈ రోజున అలాగే పాడైపోతుంది. కొండంతా విషమైపోయింది, మానవ జీవితం అంతా విషమైపోయింది. మానవుడు మరణమునకు దారి తీశాడు, మరణపు అంచుల్లో ఉన్నాడు, మరణ స్థితిలో ఉన్నాడు మానవుడు. ఈ విషం విరిచివేయబడితే మనిషి బ్రతుకుతాడు. ఈ విషం విరిచివేయబడితే మనిషి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు వినండి, కొండలోకి విషం వచ్చింది కదా, ఈ కొండలో ఉన్న ఈ విషపు కూరను ఇప్పుడు ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు కొండలోనికి విషం వచ్చేసింది కదమ్మా, కూర అంతా విషం అయిపోయింది కదా, మీరైతే ఏం చేస్తారు? మనమైతే వంట చెడిపోయింది అనుకోండి, కూర చేదుగా అయిపోయింది అనుకోండి, మనం తీసుకెళ్ళి బయట పారేస్తాం. ఇక్కడ బయట పారేశారా? బయట ఎందుకు పారేయలేదు? ఒక మాట మీకు చెప్పనా? ఆల్రెడీ ఆ టైంలో వాళ్ళు కరువులో అనండి, మళ్ళా కూరాకులు ఏరి మళ్ళా వంట చేసే అంత ఆ టైం అక్కడ, అవకాశం కూడా, కూరాకులు కూడా మంచివి దొరికే పరిస్థితి అక్కడ లేదు. మళ్ళా ఈ కూర బాగుపడితేనే వారు తినాలి. మనమైతే ఏం చేస్తాం? కూర చెడిపోయినా, చేదైనా, బాగోపోయినా తీసి బయట పారేస్తాం. ఇక్కడ ఒక అద్భుతమైన మిరాకిల్, ఒక అద్భుతం జరిగింది ఇక్కడ. మన దేవుడు కూడా ఎంత గొప్పవాడో చెప్తాను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
ఏదైనా వనంలో ఆదాము అవ్వలోనికి పాపం వచ్చినప్పుడు, పాపం సంక్రమించినప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెడిపోయారు. అందరూ అనండి, చెడిపోయారు. మీకు ఒక మాట చెప్పనా, వీళ్ళిద్దరిని దేవుడు తీసేసి మరలా దేవుడు మట్టి తీసి మళ్ళా బొమ్మను చేయలేడా? అక్కడ వాళ్ళిద్దరిని కట్ చేసేసి వీళ్ళ వల్ల పాపం వచ్చేసింది, అర్థమైందా? వీళ్ళని ఎక్కడితో సమూల నాశనం చేసేసి నేను మళ్ళా నేలమట్టి తీసి బొమ్మను చేసి మళ్ళా రెండవ ఆదాముని కొత్తగా తయారు చేస్తాను అని అనుకున్నాడా? చెయ్యాలంటే అనాలి చెయ్యాలంటే. కానీ దేవుని ఉద్దేశం ఏంటో చెప్పనా, పతనమైపోయిన మానవుణ్ణి, పాడైపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి చంపకుండా బ్రతికించటమే దేవుని యొక్క ఉద్దేశం. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ లెక్కలో అయితే దేవుడు ఎంతమందిని చంపాలి? అందరూ అనాలి, దేవుడు ఎంతమందిని చంపాలి? ఇంకొక మాట చెప్పనా, మనల్ని మనం తీసుకున్నాం అనుకోండి, మనలో పాపం చూసి మనలో చెడుని తీసి ఈయన్ని తీసేస్తాను, ఈమెను ఉండనేమను, ఈమెను సంహరించేస్తా, ఈమెను సమూల నాశనం చేసేస్తానని మన గురించే ఒకవేళ ఆయన అభిప్రాయపడితే భూమి మీద మానవుడు ఎవడైనా ఉంటాడా? ఆన్సర్ చెప్పరేమా? దేవుడు మనల్ని తీసేశాడా? సంహరించాడా? మనలో ఉన్న పాపాన్ని, విషాన్ని విరిచివేసి మనల్ని దేవుడు నిలబెట్టాడా? చేతులతో సారి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది నా మాట? దేవుడు మనల్ని తీసేలా, మనలో ఉన్న పాపాన్ని, విషాన్ని విరిచివేసి మళ్ళా మంచి మనిషిగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఆయన ఇక ఆయన తీసేయాలనుకుంటే ఇక ప్రతిరోజు ఇప్పుడు ఆ కోరకొండలో ఉన్న విషయమును బాగు చేయటానికి పిండి కొంత తెమ్మని చెప్పి ఆ పిండిని కొంత తేగ ఆ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుదా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. విషముతో నిండిన కోరకొండలో ఒక మంచి ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఒక అద్భుతం చేశాడు. విషం వలన పాడైపోయిన కూరను బాగు చేయడానికి ఎలీషా ఏం తెప్పించాడు చెప్పండి? పిండిని తెప్పించి కోరకొండలో వేశాడు. ఎలీషా ద్వారా దేవుడు ఇంతకుముందు ఒక అద్భుతం చేశాడు. విషపు జలాలను ఉప్పుతో బాగు చేశాడు. చెప్పండి, ఏ జలాలని? విషపు జలాలని ఉప్పుతో బాగు చేశాడు, అవునా? ఇప్పుడు కోరకొండలో ఉన్న విషయాన్ని పిండితో బాగు చేశాడు. ఒకప్పుడేమో విషపు జలాలని ఉప్పుతో బాగు చేశాడు. మీకు తెలుసా, ఇప్పటికీ మనం యెరూషలేము వెళితే ఆనాడు ఎలీషా ద్వారాగా బాగైన జలములు మధురముగా ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆ నీటి ఓటలను దేవుడు మధురముగా మార్చాడు. ఇక్కడ కోరకొండలో ఉన్న విషయాన్ని పిండితో ఎలీషా గారి ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేపించాడు. దేవునికి స్తోత్ర. అయితే ఒక్క మాట మీకు ఇక్కడ చెప్తాను, వినండి. ఇప్పుడు ఆ వేసిన పిండి అండి విషాన్ని విరిచివేసి కూరను బాగు చేసింది. అనండి, పిండి విషాన్ని విరిచివేసి కూరను బాగు చేసింది. పిండి విషాన్ని విరిచివేసి మళ్ళానండి, పిండి విషాన్ని విరిచివేసి. నాతో పాటు అందరూ ఒక అద్భుతమైన మాట చెప్పండి. ఆ పిండి కూరలోని విషమంతా తాను పీల్చివేసుకొని తనలో ఉన్న మధురత్వాన్ని ఆ కూరకిచ్చింది. అనండి చూడకుండా. ఆ పిండి విషాన్ని విరిచివేసి చెప్పండి, కూరలో ఉన్న విషమంతా పీల్చివేసుకొని తనలో ఉన్న మధురత్వాన్ని ఆ కూరకిచ్చింది. ఇదే కార్యం యేసయ్య మనందరి పట్ల చేశాడు. చేతులెత్తి నాతో పాటు చెప్పండి, నా పాప భారమంతా ఆయన భరించి ఆయన రక్షణ మాధుర్యాన్ని
నాకిచ్చాడు. నా పాప భారమంతా ఆయన భరించి ఆయన రక్షణ మాధుర్యాన్ని నాకిచ్చాడు. కోరకొండలో ఉన్న విషం ఆ పిండంతా పీల్చి వేసుకొని తన మాధుర్యాన్ని ఆ కోరకిచ్చినట్లుగా ప్రతి మానవాళి యొక్క పాప భారాన్ని కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు భరించి తన రక్షణ మాధుర్యాన్ని తన ప్రజలందరికీ పంచి ఇచ్చిన మహాగణుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆనాడు కొండలో ఉన్న విషం పిండి వలన విషము విరిచివేయబడింది. ఈ రోజున పిండి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. కొన్ని గోధుమ గింజలు ఒక రోల్లో దంచితే పిండి ఏర్పడినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉన్న విషాన్ని విరిచివేయటానికి, నీలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, నీలో ఉన్న మరణాన్ని తీసివేయటానికి ఆయనే పిండి వలె 2024 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి అర్ధరాత్రి అరెస్టు చేయబడి అన్యాయమైన తీర్పులు పొంది కళ్ళ గంతలు కట్టి పెళ్ళును కొట్టబడి వీపు మీద పిడిగుతులు గుద్దబడి మోము మీద ఉమ్ము వేయబడి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడి ఈదుల్లో ఈడ్చికెళ్ళబడి చేతుల్లో శిలలు కొట్టబడి కాళ్ళల్లో శిలలు కొట్టబడి డొక్కల్లో బల్లెముతో పొడవబడి ఆఖరి వరకు మన కొరకు నలిగిపోయి ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చి మన కోసం ప్రాణం పెట్టి ఆ పిండి ఈ కొండలోనికి రావటం వల్ల మన విషయమంతా విరిచివేయబడి ఈరోజు మరలా మనము బ్రతకగలిగిన కృప, జీవించగలిగిన కృప, బాగుపడగలిగిన కృప దేవుడు మనకి అనుగ్రహించారు. నా పాపం అనే విషయాన్ని నా దేవుడు విరిచివేశాడు అన్న వారందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2, పాడైపోయిన నా జీవితం బాగు చేశాడయ్యా అన్నవారు చేతులెత్తండి. పతనమైపోయిన నా జీవితాన్ని నిలబెట్టాడయ్యా అన్నవారు చేతులెత్తండి. మరణపు అంచుల్లో ఉన్న నన్ను బ్రతికించాడయ్యా అన్నవారు చేతులెత్తండి. ఇది చేసింది పిండి ఎవరో కాదు, యేసయ్య. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఆ పిండి యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఆ పిండి యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. పిండి విషాన్ని విరిచివేసినట్లుగా మనలో ఉన్న పాపపు విషయాన్ని అంతా యేసయ్య తన రక్తం ద్వారాగా విరిచివేసి మంచి మనుషులుగా దేవుడు మనల్ని మార్చినందుకు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కొన్ని గింజలు నలగొట్టబడితేనే కదమ్మా ఏం తయారైంది తల్లి. అమ్మా ఈరోజు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుపోయే మనం ఒక్కసారి మనం ప్రభువుని జ్ఞాపం చేసుకుంటే మన కోసం ఎలా నలగొట్టబడ్డాడమ్మా. పిండిగా నలగొట్టబడ్డారు. ఆ పిండి మన ప్రభు అయిన యేసు. ఆ పిండి యేసు రక్తానికి సాదృశ్యకంగా ఉంది. అందుకే ఒకసారి మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకుంటే రోజు రోజుకి పాకిపోతున్న పాప విషము, దాని వలన మనుషులు మరణమునకు దగ్గరవుతున్నట్లుగా పాపము వలన మనుషులు మనసులు ఎంతో భయంకరంగా తయారవుచు మరణకరమైన పరిస్థితులకి జారిపోతున్నారు. ఇంకా ఒకవేళ గుర్తించలేకపోతున్నారేమో, ఈ రోజైనా కొండలో విషముందని గుర్తించుదురుగాక, దాని విరుగుడు యేసయ్య అని గుర్తించుదురుగాక, దాని విరుగుడు యేసు రక్తమని గ్రహించుదురుగాక. గ్రహిస్తే మరణపు అంచుల్లో ఉన్న నీవు బ్రతుకుతావు, పాడైపోయిన నీవు బ్రతుకుతావు, పతనమైపోయిన నిన్ను మరలా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ కొండలో అనండి, ఏ జబ్బు అనండి, ఏ జబ్బు, ఒక మాట చెప్పాలంటే ఏ దోషము. మీరు ఎంతమంది అడుగుతారు, యేసయ్యా నా కొండలో ఏ జబ్బు ఉండకూడదు? చేతులు ఎత్తానండి. యేసయ్యా నా కొండలో ఏ జబ్బు ఉండకూడదు, ఏ దోషం నా కొండలో, నా జీవితంలో. ఆల్రెడీ ఒకసారి పిండి అనబడిన యేసు రక్తం మన జీవితంలోకి వచ్చింది కాబట్టే
ఈరోజు మనందరినీ దేవుడు బాగు చేశాడు. లేకపోతే అపరాధముల చేతను మనం ఏమైపోయామంట? చచ్చిన వారు. చచ్చిన మనల్ని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ బ్రతికించడానికి ఆయన ఏమయ్యాడు? పిండిగా నలగొట్టబడ్డాడు. ఇక ఎలా నలగొట్టారో ఎన్నోసార్లు మనం వింటున్నాంగా. గాయము లేని స్థలం అంటూ ఇది లేదు. అస్సలు గాయము లేని స్థలం అంటూ ఏది లేదండి. మన తలలో ఉన్న చెడు ఆలోచనల కొరకు ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. మన చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో శిలలు కొట్టారు. మన కాళ్ళతో చేసిన పాపములకు 2 కాళ్ళల్లో ఒక మేకు కొట్టారు. మన హృదయంలో ఉన్న పాపముల కొరకు డొక్కలో బల్లెముతో పొడిచారు. మన కోసమే పిండిలాగా నలిగిపోయాడు ఆయన. ఈరోజు ఆ పిండే నీ కుండలో ఉన్న విషయాన్ని విరిచివేసేది. ఆ పిండే ఆయనే యేసు. ఆయన రక్తమే యేసు రక్తం. అదే నిన్ను బాగు చేస్తుంది. ఇకనైనా మానవుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కుండలో విషం ఉందని నువ్వు గుర్తిస్తే, ఇదిగో ఇప్పుడు పిండి అన్న యేసు నీలోకి రాబోతున్నాడు. ఆ పిండి అన్న యేసు నీలోకి వస్తే నీ కుండలో, నీ హృదయంలో ఉన్న విషమంతా విరిచివేయబడుతుంది. నువ్వు మరలా బాగుపడతావు. నువ్వు మరలా బ్రతుకుతావు. నిన్ను బయట పారవేయకుండా, నిన్ను బయట విసిరివేయకుండా నిన్ను మళ్ళా బాగు చేయటానికి నా తండ్రి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ గుణమెరగక వెర్రి ద్రాక్ష లోపలికి వచ్చేసినేమో, నీ అంతరంగం చేదుగా మారిపోయిందేమో, ఈ మధ్యాహ్నం నన్ను శుభ్రం చేయవా ప్రభువా, నన్ను శుభ్రపరచవా ప్రభువా, నన్ను కడగవా ప్రభువా. అయ్యా, నా హృదయం అంతా చెడిపోయిందయ్యా, నా మనసంతా చెడిపోయిందయ్యా, నన్ను కడగవా ప్రభువా, నన్ను శుభ్రం చేయవా. నువ్వు అడిగితే నీ జీవితంలో ఈ మధ్యాహ్నం నా దేవుడు గొప్ప కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఎలీషా కాలములు అద్భుతం చేసిన దేవుడు ఈనాడు మనలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గర ఒప్పుకోండి. నా కుండలో అనండి, నా కుండలో విషం ఉంది, నన్ను బాగు చేయి అనండి. నా కుండలో విషం ఉంది, నా హృదయములో పాపం ఉంది, నన్ను బాగు చేయి. నా హృదయములో పాపం ఉంది ప్రభువా, నన్ను బాగు చేయి. నా విషయాన్ని విరిచి నన్ను నిలబెట్టు ప్రభు అని ఎవరైతే మధ్యాహ్నం అడుగుతారో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలాగ మోకరించి చేతుల పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు మీ వినికిల్లో దీవించునుగాక. కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. ప్రభువా, తండ్రి, నువ్వు నాతో మాట్లాడిన దేవుడవు. నీ ప్రేమకు, నీ కృపకు నేనేమిచ్చి రుణము తీర్చు. ఎలీషా కాలములో కరువు వచ్చింది. ప్రవక్తల శిష్యులు ఆహారము తినాలని ఎలీషా ఎంతో ఆశించాడు. బాబు, పొలములోనికి వెళ్ళి కూరాకులు తీసుకురండి, కూర వండండి అని చెప్పాడు. వంట తయారు చేయండి అని చెప్పాడు. ఒకడు పొలములోనికి పోయి కూరాకులను ఏరుటకు బదులుగా దాన్ని గుణమెరగక వెర్రి ద్రాక్షలు తెంపి ఒడి నిండా కోసుకొచ్చి తరిగి కుండలో వేశాడు. ఆ కూర కుండ అంతా విషమైపోయింది. ఆ కుండ ఎవరో కాదు, నేనే ప్రభువా. మానవ జీవితాన్ని కుండగా పోల్చారు యేసయ్య. ఈ కుండలోని కూడా ఈ రోజున ఆ వెర్రి ద్రాక్షాలు రావటం వల్ల ఈ కుండలోనికి పాపం వచ్చిందండి. మార్కు 7:21 13 రకాల చెడ్డవి మానవుని హృదయంలో ఉన్నాయి. మానవుని హృదయం అంతా విషమైపోయింది. ఈ పాపము వలన వచ్చు జీతం ఇది మరణానికి దారితీస్తుంది. ఇది బయట పారవేయటం ఆయనకి ఇష్టం లేదు, తీసేయటం దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ విషయాన్నే విరిచివేసి మరలా పాడైపోయిన ఆ వ్యక్తిని బాగు చేయాలని
పతనమైపోయిన వ్యక్తిని నిలబెట్టాలని నీకోసం నా కోసం పిండిగా మారిపోయిన, పిండిగా నలగొట్టబడిన గోధుమ గింజలు నలగొడితే పిండి అవుతుంది. గోధుమ గింజ అది భూమిలో పడి చావకుండినలా అది ఎలాగూ ఫలించును అని రాశారు. అది భూమిలో పడి చస్తేనే కదా అది ఫలింపదు. యేసయ్య నీకోసం నా కోసం మరణించి మనల్ని బ్రతికించాడు. ఆయన మన అపరాధముల చేతను, మన పాపముల చేతను ఆ పిండి ఆ కూరలో ఉన్న విషమనంతా పీల్చుకొని తన మాధుర్యాన్ని ఆ కూరకిచ్చినట్లుగా మన పాప భారమంతా ఆయన భరించి తన రక్షణ మాధుర్యాన్ని మనకిచ్చాడు ఆయన. చెప్పండి, యేసయ్యా నీవే ఆ పిండివయ్యా. ఇదిగో బల్లారాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పిండిగా నా కొరకు నలగొట్టబడ్డావయ్యా. గాయము లేని స్థలం అంటూ ఏమీ లేదయ్యా. తలకి ముళ్ళ కిరీటం, చేతుల్లో శిలలు, కాళ్ళల్లో శిలలు, మోమ మీద ఉమ్ములు, వీపు మీద పిడిగుద్దులు, అరచేతి దెబ్బలు, అరచేతి దెబ్బలు. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా శుభ్రము చేయుమా, శుభ్రం చేయుమా, శుభ్రం చేయుమా, నన్ను శుభ్రం చేయుమా. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు. నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. ఎర్రి ద్రాక్షలు లోనికి చేరెను, నా అంతరంగమంతా చేదుగా మారిపోయిందయ్యా. మరొకసారి, వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్ర. పాడాలి. శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా, శుభ్రము చేయుమా, నన్ను శుభ్రం చేయుమా. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నా. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు. నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను,
రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. ఒకవేళ వెర్రి ద్రాక్షరమలోనికి చేరి మనంతరంగు చేదుగా మారిపోయిందేమో. నన్ను శుభ్రము చేయి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు నాయనా, నన్ను శుభ్రము చేయి ప్రభువా. జీవడంబము మిగిలియుండెను, లోక స్నేహము చెరుపుచుండెను. జీవడంబము మిగిలియుండెను, లోక స్నేహము చెరుపుచుండెను. మాలిల్యం ఏమాత్రం అంటకుండగా, మాలిల్యం ఏమాత్రం అంటకుండగా, భద్రము చేయుమా నన్ను భద్రము చేయుమా, భద్రం చేయుమా నన్ను భద్రం చేయుమా. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా మార్చబడుటకు. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. కలత చెందక, చెడ్డ మాటతో శ్రమను పొందక, తప్పు బోధకు కలత చెందక, చెడ్డ మాటతో శ్రమను పొందక, నీకోసం నమ్మికతో ఎదురు చూడగా, నీకోసం నమ్మికతో ఎదురు చూడగా, సిద్ధం చేయుమా నన్ను సిద్ధం చేయుమా, సిద్ధం చేయుమా నన్ను సిద్ధం చేయుమా. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు.
లోనికి చేరెను అంతరంగము చేదుగా మారెను వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను అంతరంగము చేదుగా మారెను మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా అందరూ చేతుల పైకెత్తి శుభ్రము చేయుమా నన్ను శుభ్రము చేయుమా ఒకసారి చేతులెత్తి అందరూ అడగండి శుభ్రము చేయుమా నన్ను శుభ్రము మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా నోరు తెరవండి ఒకసారి మాధుర్యం మాధుర్యం మరొకసారి మాధుర్యం పంచుటకు తగిన పాత్ర శుభ్రము చేయుమా నన్ను శుభ్రం గట్టిగా పలకండి శుభ్రం చేయుమా మరొకసారి శుభ్రం చేయుమా నన్ను శుభ్రము చేయుమా మరొకసారి శుభ్రం చేయుమా శుభ్రం చేయుమా నన్ను శుభ్రము చేయుమా రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను నింపుమా అంచుల వరకు నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా మార్చబడుటకు ఈ కొండలో ఉన్న విషయమనంతా విరిచివేసి మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా నన్ను శుభ్రము చేసి మాలిన్యం ఏమీ నాకు అంటకుండా నన్ను భద్రము చేసి నీకింపుగా నన్ను మార్చయ్యా నీకింపుగా నన్ను మార్చయ్యా నాలో కంపు ఉండకూడదయ్యా నీకింపుగా నేను ఉండాలి ప్రభువా నీకింపుగా నేను ఉండాలయ్యా నా దగ్గర దుర్వాసన వస్తే ఎవరు నా దగ్గర నిలబడరు కదా నా దగ్గర కంపు వస్తే ఎవరు నా దగ్గర ఉండరు కదా నీకింపుగా నన్ను మార్చు నన్ను శుభ్రం చేయి నన్ను భద్రం చేయి నన్ను సిద్ధం చేయి నీ ఆత్మతో నన్ను నింపు అంచుల వరకు నింపు 6 రాతి బాణల అంచుల మట్టుకు నింపబడినప్పుడు అద్భుతం జరిగినట్లుగా నన్ను కూడా నీ ఆత్మతో నన్ను నింపు నీకింపుగా నన్ను మార్చయ్యా నా కొండలో ఉన్న విషమంతా విరిచివే ప్రభువా చేదంతా తీసే ప్రభువా నాలో ఉన్న అపరాధములు దోషములు దయతో నన్ను క్షమించు ప్రభువా నీ రక్తము చేత నన్ను కడిగయ్యా నీ గాయాలు నేను రేపేనేమో బాగాటంగా నిన్ను సిలివేశానేమో నా కోసమే పిండిగా నలగొట్టబడి ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టావయ్యా
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరే బలపరిచి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.